నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాసేపట్లో హాజరు కానున్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు కేసులో అనిల్ కుమార్ యాదవ్గా A2గా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు. విచారణకు హాజరు కాకపోవడంతో ఇవాళ హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చారు. అనిల్ విచారణ నేపథ్యంలో నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి వైసీపీ అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్ A2గా ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, చెప్పండి. గతంలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలకు సంబంధించి నమోదైనటువంటి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే ఈ రోజు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పోలీసు విచారణకు హాజరయ్యారు. అయితే గతంలోనే ఈయనకి పోలీసు విచారణకు రావాలని చెప్పి నోటీసులు అందించినప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల పోలీసు విచారణకు హాజరు కావాలని చెప్పి మరోసారి అవకాశం తీసుకుని ఈ రోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు హాజరయ్యే సమయంలో నగరంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అనిల్ కుమార్ యాదవ్ కు అండగా కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. అయితే వైసీపీ సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో డిఎస్పీ కార్యాలయం వద్ద కేవలం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే లోపలికి అనుమతించారు. ఆయన ఇప్పుడు దాదాపుగా అనిల్ కుమార్ యాదవ్ 10:30 గంటలకు చేరుకున్నా కూడా ఇప్పటి వరకు ఆయన విచారణ కొనసాగుతుంది. అయితే గతంలో ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు విచారణ చేశారు. అయితే 40 ప్రశ్నలకు సంబంధించి రాతపూర్వకంగా ఆయన సమాధానం ఇచ్చారు. అదే విధంగానే ఈ రోజు ఆ కేసులో A2గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే తరహాలోనే పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అంటే ఈ కేసు సంబంధించి మరో ముగ్గురు కూడా, అంటే దాదాపుగా 5 మంది పైన ఈ కేసు సంబంధించి కేసు నమోదైంది. మరో ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ విచారణతో ఇద్దరిని పోలీసులు విచారించినట్లు కూడా మనకి సమాచారం. అయితే మరికొంతమందిని కూడా ఈ పోలీసులు విచారించనున్నారు. అయితే ఈ కేసు సంబంధించి కేవలం అంటే ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రుల పైన కేసులు నమోదు చేశారని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు, అదేవిధంగా అధిష్టానం కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం రాజకీయానికి సంబంధించినటువంటి చేసినటువంటి ఆరోపణల పైన కేసులు నమోదు చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు నమోదవుతుందని చెప్పి సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న జరిగినటువంటి నెల్లూరు పర్యటనలో ఆయన ఆరోపించారు. మొత్తం మీద ఇలాంటి కేసులు ఎక్కడ కూడా వెనకాడబోము. అదేవిధంగా జగన్ పర్యటనకు సంబంధించి కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలను ఎదుర్కోవడంలో ఎక్కడ కూడా వెనుకాడబోము. అదేవిధంగా కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా చెబుతున్న విధంగానే నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు, గతంలో జరిగినటువంటి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, ఇవన్నీ కలిసి కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాలు అనేది చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులుగా, అంటే గతంలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లా తరహాలో నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం, నేరుగా నేతలపైన ఇళ్లపైన దాడి చేయడం, అదేవిధంగా వ్యక్తిగత దూషణలకు దిగడం వంటి సంఘటనలు అన్నింటినీ కూడా చూసి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇవి ఎలాంటి పరిస్థితుల్లో దారితీశాయని చెప్పి ఇటు సామాన్య ప్రజలు కూడా ఒక ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు నెలకొనగలుగుతాయి.
మునేంద్ర, గతంలో అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ కుమార్ యాదవ్ను అరెస్టు చేశారు, కానీ హాజరు కాలేకపోయారు. ఈరోజు విచారణకు హాజరు కావడంతో అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? అయితే గతంలో ఈ కేసు సంబంధించి అనిల్ కుమార్ ని ఎక్కడ అరెస్ట్ చేయలేదు, కాకపోతే అతన్ని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే అతను అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటి వద్ద గోడకు నోటీసులు అంటించారు. అయితే ఆయన వ్యక్తిగత కారణాలతో చెన్నైలో ఉండడం వల్ల కొంత సమయం కావాలి, అదేవిధంగా మరోసారి విచారణకు హాజరవుతారని చెప్పి ఆయన వ్యక్తిగత న్యాయవాదుల ద్వారా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే విధంగానే అతనికి రెండోసారి నోటీసులు ఇచ్చారు. అంటే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యల సమయంలో అనిల్ కుమార్ ఆ వేదిక పైన ఉన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన సమయంలో ఈయన కూడా నవ్వడం, చప్పట్లు కొట్టడం వంటి చేశాడని చెప్పి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పైన కేసు. అంటే ఈ కేసునికి ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ, అదేవిధంగా కొంతమంది ఇటు పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. అంటే వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని వదిలేసి అక్కడ ఆ కార్యక్రమంలో హాజరైనటువంటి వారిపైన కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. అయితే ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి కేసులు, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి వాదన కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ మునేంద్ర.